ఈరోజు వలసపల్లి గ్రామంలో ముందుగా బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి పురస్కరించుకుని ఆయనకి ముందుగా విగ్రహానికి పూలమాల వేసి ఆయనకి మా నివాళులు అర్పించాం. అలాగే ఏటికాల పంతులు గారు మా వలసపల్లి, గుడిపాడు, గుల్లపూడికి జీవనాడి ఏటికాల. ఆ ఏటికాలని మేము మోరుబాడిపోయిన మా పంటల్ని సాగు భూములుగా మార్చిన వ్యక్తి ఏటికాల పంతులు గారు. ఆ ఏటికాల పంతులు గారి విగ్రహానికి కూడా ఈరోజు ట్యాప్ వేసి ఇదంతా చేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా బాబు జగజ్జీవన్ రావు గారు గురించి మాట్లాడుకోవాలంటే ఆయన ఎన్నో సంస్కరణ నిర్ణయాలు తీసుకుని ఈ రాష్ట్ర దేశ భవిష్యత్తులన్నింటినీ కూడా మార్చిన ఘనత ఆయనకి దక్కింది. ఎందుకంటే 40 సంవత్సరాల పాటు ఒక సహాయ మంత్రులుగా కేంద్ర మంత్రిగా ఉండి, అలాగే ఉప ప్రధానిగా ఉండి ఎన్నో కార్యక్రమాలు, అసలు బడుగు బలహీన వర్గాలకి ఎన్ని సంస్కరణలు అంటే చెప్పలేనన్ని సంస్కరణలు చేసి ఇవాళ బడుగు బలహీన వర్గాలు చదువుకుంటాకైనా సరే అంబేద్కర్ గారు రాజ్యాంగం రాస్తే ఆ రాజ్యాంగాన్ని అమలు చేసిన వ్యక్తి, దాన్ని సంపూర్ణంగా పూర్తి చేసిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు అలాగే ఆయన సంస్కరణలే ఈరోజు మీ అందరికీ ఉద్యోగాలు కానివ్వండి, అవకాశాలు కానివ్వండి, ఇవన్నీ రావడానికి ఆ మహానుభావులు ఇద్దరు కూడా మీ యొక్క భవిష్యత్తుకి పునాదులేసి వాళ్ళు ఇచ్చేశారు. వాళ్ళకి ఎప్పుడూ కూడా మనం జీవితకాలం స్మరించుకుంటూ ఉండాలి. అలాగే మా ఏటికాల పంతులు గారి గురించి 2 మాటలు చెప్పాలంటే, ఎక్కడి నుంచో వచ్చి మా భూములు పంటలు పండకపోవడం చూసి ఏరంట ఏరు వెళ్ళిపోతుంది, నీళ్లు ఏరంట వెళ్ళిపోతుంది, పై పక్కన చూస్తే పొలాలన్నీ ఖాళీగా ఉంటున్నాయి, దీనికి ఏదైనా సరే పరిష్కార మార్గం వెనకాలని చెప్పి ఆయన ఆ రోజుల్లో మా తాతలో లేదా వాళ్ళ ముత్తాతలు కూడా ఇక్కడే ఉండి ఏ పరిష్కారం చూపలేకుండా ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తి ఈ ఊరు కోసం, ఈ 4 గ్రామాల భవిష్యత్తు కోసం ఆయన అప్పుడు ఒక కాలువ తవ్వించి, అందరూ కూడా ఆ రోజు కాలువ తవ్వుతుంటే కొంతమంది ఇష్టంతో వెళ్ళారు, కొంతమంది కష్టంతో వెళ్ళారు. ఇది నిజంగా జరుగుద్దా అనుకున్నారు. కానీ ఆయన ఇవాళ ఈ 3 గ్రామాలు పంటలు పండుతున్నాయి అంటే ఆయన భిక్ష అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎప్పుడైనా సరే ఈ మహనీయుల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆ రోజున బాబు జగజ్జీవన్ రావు గారు వాళ్ళ కొడుకు కోసమో వాళ్ళ మనవడి కోసమో పనిచేయలే, ఈ దేశాని కోసం, ఈ దేశ భవిష్యత్తు కోసం, ఈ దేశ ప్రజల కోసం పనిచేశారు. అలాగే ఈయన కూడా అంతే. ఆయనకి ఎక్కడో పుట్టిన ఆ ఊరు కోసం, వాళ్ళ పిల్లల కోసం పనిచేయకుండా మా 3 గ్రామాల కోసం, మా 3 గ్రామాల పిల్లల తలరాత కోసం ఆయన పనిచేశాడు. ఇలాంటి పనుల వల్ల దేశ చరిత్రలో మిగిలిపోవడానికి వాళ్ళు కారణమయ్యారు. మనం కూడా ఫ్యూచర్లో కూడా మనకున్నంత వరకు అందరూ మనం కోట్ల రూపాయలు పంచలేకపోవచ్చు, లేకపోతే